అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా వారికి, అలాగే ఇంకా ఈ సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన చాలామంది ఫ్రెండ్స్ అండ్ సపోర్టర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఆహా ఆహ్, నా సక్సెస్‌లోనే కాదు, నా ఫెయిల్యూర్‌లో కూడా ఆహా ఎప్పుడూ నాతో ఉన్నింది. థ్యాంక్స్ ఫర్ దట్. ఆహ్, నా ఇనిషియల్‌గా 'రాజావారు రాణి' గారు, 'ఎస్ఆర్ కళ్యాణమండపం' 2 పెద్ద హిట్ అయ్యాయి. నాకు ఇంకా గుర్తుంది. 2 సినిమాలు చాలా పెద్ద హిట్ అయ్యాయి. 'సెబాస్టియన్' సినిమా ఆ లాస్ట్ స్టేజ్‌కొచ్చింది. అప్పుడే ఇంకా పెద్ద సినిమాలు 2 ఉన్నాయి. మన 'భీమ్లా నాయక్' అండ్ 'రాధేశ్యామ్' అనుకుంటాను. ఆ 2 సినిమాలు ఉన్నాయి. అప్పుడు 'సెబాస్టియన్' అనే సినిమా వస్తుంది. 'సెబాస్టియన్' అనే సినిమా ఓకే. మేము ప్రయత్నించాము. ఏదో సెకండ్ హాఫ్‌లో కొంచెం అటు ఇటు మిస్ అయిన ఫీలింగ్ ఉంది. అయినా సరే ఇలా సినిమా 'కిరణ్' అంటే మన సినిమా. ఏం ఆలోచించకుండా తీసుకోండి అని చెప్పి రామ్ సార్ అనడం, ఇమ్మీడియేట్‌గా ఆ రోజు 'సెబాస్టియన్' అనే సినిమాను కూడా ఆ రోజు అక్వైర్ చేయడం అన్నది పెద్ద విషయం. థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్ అండ్ అలాగే అరవింద్ సార్‌కి ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. అందుకేనా నా మాట. ఆహాలో నా సినిమాలన్నీ ఒక 4 సక్సెస్ అయిన సినిమాలుంటే 2 ఫెయిల్యూర్ సినిమాలు కూడా ఉన్నాయనుకుంటా. అయినా సరే ఎప్పుడు నా సక్సెస్‌లో గానీ, ఫెయిల్యూర్‌లో గానీ 'కిరణ్' సినిమా అంటే మన సినిమారా, మనం తీసుకుందాంరా అని చెప్పి సపోర్ట్ చేస్తున్న ఆహా టీమ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఆహ్, శ్రీనివాస్ సార్ గురించి చెప్పాలి సార్. ఇందాక సార్ అన్నట్టు ఇట్స్ మా ఇద్దరి పరిచయం అన్నది ఏదో ఒక అన్నాతమ్ముల పరిచయం అనిపిస్తది. ఎందుకంటే అప్పుడు నాకెవరు తెలీదు. ఫస్ట్‌లో 'రాజావారు రాణి' గారు అయినప్పుడు చిన్న సార్ ఇలా ప్రమోషన్స్ అది ఇది అన్నారు. దెన్ 'ఎస్ఆర్ కళ్యాణమండపం' అప్పుడు ఏదో సినిమా చేసుకొచ్చాం అంతా సారే అప్పుడే వచ్చి ఇలా సినిమా చూద్దాము అంటే నాకు అప్పుడే సినిమా చూపిచ్చి ఫస్ట్ అడిగాననమాట. వీళ్ళకే చూపిచ్చాను ఫస్ట్. ఏంటి ఏంటి పరిస్థితి అప్పటికి ఇంకా కాపీ అవ్వలేదు, ఫైనల్ అవ్వలేదు. జస్ట్ నేను చెప్పిందంతా ఒకటే నాకింకా గుర్తు. ఆ రోజు మా ఫ్లాట్‌లోనే ఎక్కడ చూపిచ్చాలో తెలియక మా ఫ్లాట్‌లోనే షో ఏసి చూపిస్తున్నాను నన్ను. నలుగురొచ్చారు ఆహా టీమ్ నుంచి. షో అంతా అవుతుంది. అక్కడ డైలాగ్స్ ఏమి వినపడట్లేదు, ఏమీ కనపడట్లేదు. నాకు ఈళ్ళకి అర్థమవుతుందా ఏంటి అని ఒక కంగారు. ఈయన పక్కకి పిలుచుకొనెళ్ళి ఒకే ఒక మాట చెప్పాను. సార్ నన్ను జస్ట్ నమ్మండి. మీకిటు సినిమా ఏం అర్థం కావట్లేదు. ఆ విషయం నాకు అర్థమైంది. జస్ట్ నా మొహం చూసి నన్ను నమ్మండి. ఈ సినిమా ఆడతా సార్ నన్ను నమ్మండి అన్నాను. ఎందుకు నమ్మాడో ఏం తెలీదు. ఈయనెళ్ళిపోయి ఈ సినిమా తీసుకుందాం అని చెప్పారు. అలాగే 'ఎస్ఆర్ కళ్యాణమండపం' సినిమా తీసుకున్నారు. ఆ సినిమా పెద్ద విజయం సాధించింది. అప్పటినుంచి ఇప్పటిదాకా ఎప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆహాలో చేస్తున్నామా లేదా అని పక్కన పెడితే ఎప్పుడైనా ఏంటి పరిస్థితి, సినిమా ఒపీనియన్ ఏంటి, ఎలా ఉంది, బాగుందని ఎప్పుడు తెలుసుకుంటూనే ఉంటాను. ఈయన కూడా నిజంగానే ఒక తమ్ముడికి గదా మంచి జరగాలన్నట్టు బావుంటే బావుంది, బాలేకపోతే బాలేదని చెప్పడం, ఇలాంటివి చేస్తే బావుంటదని డిస్కషన్ అయింది. థాంక్స్ సార్. వెరీ హ్యాపీ మీతో అసోసియేట్ అయినందుకు. ఇంకా 'తిమ్మరాజుపల్లి టీవీ' చాలా సంతోషంగా ఉన్నాం 'తిమ్మరాజుపల్లి టీవీ' విషయంలో. ఎందుకో మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా మొత్తం అంతా పాజిటివ్‌గానే ఉంది. పర్టిక్యులర్‌లీ నేను పర్సనల్‌గా చాలా మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ఫిల్మ్ నాకు 'తిమ్మరాజుపల్లి'. వెరీ స్మాల్ బడ్జెట్‌తో ఫస్ట్ క్వెషన్, ఇంత చిన్న బడ్జెట్‌తో ఇప్పుడున్న టైంలో ఒక సినిమాని అచీవ్ చేయగలమా అన్నది ఫస్ట్ క్వెషన్. అది మా టీమ్ అందరూ అచీవ్ చేసేలా చేశారు. వీళ్ళందరి సపోర్ట్ వల్లనే అయింది. డైరెక్షన్ టీమ్ అయితే ఏంటి, ప్రొడక్షన్ టీమ్ అయితే ఏంటి, యాక్టర్స్ అయితే ఏంటి, వీళ్ళందరూ సపోర్ట్ చేయడం వల్ల చాలా చిన్న బడ్జెట్‌లో ఇంత క్వాలిటీ ఫిల్మ్ తీయగలిగాం. ఆ సినిమాని అందరి సపోర్ట్‌తో, పర్టిక్యులర్‌గా మీడియా సపోర్ట్‌తో, నాకు తెలిసి మా సురేష్ అన్న దగ్గర నుంచి ఈ సినిమాకే ఎక్కువ మెసేజ్‌లు వచ్చుంటాయంట గ్రూప్‌లో. ప్రెస్ మీట్ అని. మీకు కూడా విసుగొచ్చిండొచ్చు చాలా సందర్భాల్లో. చాలా సపోర్ట్ చేశారు మీడియా. చాలా సందర్భాల్లో వచ్చి మీరు తీసుకెళ్ళి అంటే నేను పర్టిక్యులర్‌గా విట్నెస్ చేశాననమాట ఈ సినిమాకి. ఫస్ట్ షో అంతా అయిపోయిన తర్వాత మీడియా వాళ్ళు నాకు అందరూ కాల్ చేసి, "చాలా బావుంది సినిమా, కొత్తోళ్ళైనా చాలా బా చేశారని" చెప్పి అప్రిషియేట్ చేయడం. వాళ్ళు పర్సనల్‌గా మామూలుగా చేసేదానికన్నా ఒక్క స్టెప్పు, "అరే! వీడేదో కొత్తోళ్ళందరితో పెట్టి సినిమా తీశాడు. మన సైడ్ నుంచి 1% పుష్ చేద్దాం" అని చెప్పి ప్రతి ఒక్కరు పుష్ చేశారు. అలాగే 1, 2 చిన్న తప్పులున్నా ఎనీ టైమ్ ఆ తప్పులను కూడా కన్సిడర్ చేస్తాం. ఫస్ట్ సినిమా చాలా చిన్న ప్రయత్నంతో మాకు మంచి ఎక్స్‌పీరియన్స్, వెరీ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ఫిలిం. ఇంకొంచెం ఏమైనా చిన్న చిన్న తప్పులుంటే నేర్చుకొని ఇంకా బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తాం నెక్స్ట్ సినిమాల్లో. 'తిమ్మరాజుపల్లి' సినిమాని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా సుమైరా స్టూడియోస్ తేజ బ్రోకి థ్యాంక్ యూ. మీ సినిమా తను కూడా ఇంకో సినిమా చేశాడు. అది త్వరలో రిలీజ్ అవ్వబోతుంది. దానికి ఆల్ ద బెస్ట్. ఇంక మా యాక్టర్స్ అందరూ చూసారుగా 1 మంత్‌లో ఎంత మార్పొచ్చిందో, అందరూ కళకళలాడిపోతున్నారు. వెరీ హ్యాపీ. మా ముని ఏమో బెంగుళూరు తిరిగి వచ్చాడంట. ఇప్పుడేదో 'నరేష్‌ని' ఇచ్చినొచ్చినాడు. ఆ బెంగుళూరు అక్కడ సినిమానేనా ముని? మా వోళ్ళందరూ ఇదిగో మా వేదాకైతే ఏదో తమిళ్ సినిమాలు ఎక్కువ ఆఫర్‌లు వస్తున్నాయంట. ఇంక మా సాయికి ఏదో పెద్ద పెద్ద కథలంటున్నారు.
మా ప్రదీప్‌కి అయితే ఆల్రెడీ అసలు చాలా మంచి ఆఫర్‌లొస్తున్నాయి. అండ్ ఐయామ్ వెరీ హ్యాపీ. రామచంద్రయ్య గారు గాని, సల్లాపురి గాని నాకింకా వాళ్ళ పేర్లే గుర్తొస్తున్నాయి ఇంకా. ప్రతి ఒక్కరికి అంటే ఎక్కడ కనిపించినా అందరి ఫేస్‌లో మామూలుగా సినిమా అయిపోయిన తర్వాత అదే. సినిమా అయిపోయిన తర్వాత బేసిక్‌గా ఎక్కడైనా కనిపించగానే సార్ అయిపోయింది సార్. నెక్స్ట్ సినిమా ఏంటి సార్? నెక్స్ట్ సినిమాలో ఏమన్నా ఆపర్చునిటీనా? అనే ఒక ఎక్స్‌ప్రెషన్ చూస్తాం. మా ఆర్టిస్టులు ఏందంటే ఇంక నువ్వేంట్రా ఇచ్చేది మాకు బయట సినిమాలు ఇస్తున్నారు అనే ఒక ఫీలింగ్ ఇస్తున్నారు. అది నిజంగా వెరీ హ్యాపీ. వాళ్ళకి మంచి అవకాశాలు వస్తున్నాయి. మంచిగా గ్రో అవుతున్నారు. అదే కావాలి. ఫస్ట్ పర్పస్ అదే. ఓకే. మనీ ఆల్వేస్ మ్యాటర్స్. బట్ మెయిన్ పర్పస్, మోటివ్ కేఏ ప్రొడక్షన్‌లో చేయడానికి రీజన్ ఏంటి అంటే ఓకే. మనము అటెంప్ట్ చేసినప్పుడు ఆ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, ఆ టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరికి ఒక్క స్టెప్ మనం ఒక అవకాశం ఇచ్చినట్టయితే వాళ్ళు నిజంగా టాలెంటెడ్ అయితే మంచిగా ప్రూవ్ అయ్యి మంచి అవకాశాలు తెచ్చుకుంటారని. ఈ సినిమా అది ప్రూవ్ చేసింది. ఆ విషయంలో చాలా హ్యాపీ. ఈ సినిమా నుంచి ఒక 20, 30 మంది వాళ్ళ డ్రీమ్స్ స్టార్ట్ అయ్యాయి. మంచి అవకాశాలు వస్తున్నాయి. ఐయామ్ సో హ్యాపీ ఫర్ దెమ్. ముఖ్యంగా మా వంశీ ఈ అబ్బాయి గురించి ఇంతకుముందు ఏ స్టేజ్‌లో లేడు. నేను చాలా సందర్భాల్లో చెప్పాను. వన్ ఆఫ్ ద బ్యాక్ బోన్ అనమాట తిమ్మరాజుపల్లి టీవీ సినిమాకి. నేను సినిమా మొత్తం అయిపోయిన తర్వాత చూసి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చూసిన తర్వాత నాకైతే నేను స్టన్ అయిపోయాను. చాలా తక్కువ డబ్బులు ఇచ్చాను ఈ అబ్బాయికి నాకు తెలిసి. ఎంతో 12, 13 లాక్స్ ఏమో అంతే అనుకుంటాను. కానీ అంతలో ఈ అబ్బాయి ఇంత అచీవ్ చేయడం అన్నది మ్యూజిక్ అన్నది చాలా పెద్ద విషయం. మీరు చూస్తే తిమ్మరాజుపల్లి టీవీ ఎవరైనా బై ఎనీ ఛాన్స్ మిస్ అయ్యుంటే ఆల్బమ్ 'గోకుల గోపాల' అనే ఒక సాంగ్ వినండి. అరే! ఎలా చేశార్రా అని అని అనిపిస్తది. అంత మంచిగా చేశాడు. లాంగ్ వే టు గో వంశీ. అసలు ఇంక నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ వర్క్ ఆడియన్స్‌లోకి వెళ్ళిపోయింది. మంచి అవకాశాలు వస్తున్నాయి. అందరూ నీ గురించే మాట్లాడుతున్నారు. ఐయామ్ సో హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ అండి. ఇంకా యాహ్! రేపు రిలీజ్ అవుతుంది మే 15థ్ తిమ్మరాజుపల్లి సినిమా. థియేటర్‌లో చూశారు. అలాగే థియేటర్‌లో చూడని చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ నాకు అవగాహన ఉన్నంత వరకు అరే! తిమ్మరాజుపల్లి సినిమా అంట బావుందంట. చేసిన ప్రమోషన్సో లేకపోతే వెళ్ళిన పాజిటివ్ టాకో తిమ్మరాజుపల్లి చాలా బావుందంట, చాలా బావుందంట చూడాలని చాలామంది ఫ్యామిలీలు నాకున్న అవగాహన కొద్దీ వెయిట్ చేస్తున్నారు అనుకుంటున్నాను. వాళ్ళందరూ హ్యాపీగా ఈరోజు గోల్డ్ సబ్స్క్రిప్షన్ ఉంటే ఈరోజే చూడొచ్చు. లైక్ ప్రీమియర్స్ చూసినట్టు. లేదు రేపే చూద్దాం అనుకుంటే రేపు సినిమా రిలీజ్ అవుతుంది ఆహాలో. హ్యాపీగా తిమ్మరాజుపల్లి టీవీని మీ టీవీలో కూర్చొని చూడండి. మీరైతే ఖచ్చితంగా మంచి నాస్టాలజీ ఫీల్ అవుతారు. ముందు చెప్పినట్టే మళ్ళీ చెప్తున్నా అది నా గ్యారంటీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఆల్. తమిళ్ అండ్ తెలుగు 2 లాంగ్వేజెస్‌లో స్ట్రీమ్ అవ్వడం అనేది ఇంకా స్పెషల్. అవునండి. తమిళ్‌లో కూడా అవుతుందంటే చూడండి. తమిళ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. కిరణ్ గారు, టీవీ అనగానే మనకు గుర్తొచ్చే చాలా విషయాలు, చాలా మెమరీస్‌లో రిమోట్ ఒకటి. రిమోట్ కోసం కొట్టుకోవడం అనేది జనరల్‌గా టీవీ ఉన్న ప్రతి ఇంట్లో జరుగుతూనే ఉంటుంది కాబట్టి, మీ చిన్నప్పుడు రిమోట్ కోసం ఎవరితో కొట్లాట ఆడారు? ఎలా జరిగింది? అన్నతో అండి. మా అన్నతో. అన్నతో బాగా కొట్టుకున్నారా? ఎవరికేం కావాలి? ఇద్దరికి రిమోటే కావాలి కదా. రిమోట్ ఓకే. ఏం చూడాలని? ఏ సినిమా చూడాలన్నా అంటే మీరే ఛానల్, తనే ఛానల్ దేనికోసం? అలా ఏం లేదండి. అప్పుడు ఈ పాటలు ఎక్కువ వచ్చేటివి కదా. నేనేమో పాటలు ఎక్కువ వినాలని. మా మ్యూజిక్‌లో, జెమినీ మ్యూజిక్‌లో పాటలు వచ్చేటివి కదా. నేను ఎక్కువ పాటలు వినాలని. మా అన్నేమో కొంచెం న్యూస్ గాని ఏదైనా న్యూస్ చూద్దాం లేకపోతే క్రికెట్ చూద్దాం అనేవాడు. అలా కొంచెం డిస్కషన్స్. మరి ఇప్పుడు రహస్య గారితో రిమోట్‌లో డామినేషన్ ఎవరిది? నేను టీవీ పెద్ద ఇప్పుడు లేదులేండి. నేను ఏదో వెళ్ళిపోతున్నాను ఆడి ఇంట్లో కూర్చొని చూస్తుంటది. రిమోట్ గురించి పెద్ద గొడవలు ఏం లేదు. గొడవే లేదు. సో డామినేషన్‌కి తావులేదు. తావులేదు. ఓకే. సో ఇప్పుడు కిరణ్ గారు మన టీవీ కుమార్ గారి షాప్‌కెళ్ళి ఒక 90స్‌కి వెళ్ళిపోయి ఒక వీసీఆర్ తెచ్చుకుని ఇంట్లో టీవీలో పెట్టుకుని చూడాలంటే ఏ సినిమా తెచ్చుకుంటారు? నరసింహనాయుడు చూస్తానండి. ఓహ్! బాలయ్య బాబుకి కిరణ్ అంటే ఫస్ట్ ఆ 2 క్యాసెట్లు ఎందుకో బాగా ఇంట్లో ఉండి అది బాగా అయిపోయింది. అందుకే మళ్ళీ చూడాలనుకుంటే ఒకసారి మళ్ళీ సినిమాలో బొబ్బిల్ సింహం వేసేసారు. మీ ఇంట్లో నరసింహనాయుడు వచ్చేస్తుందేమో. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు.